హైదరాబాద్ అల్వాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరుతూ ఉండడంతో కార్లన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. కార్లను బాగు చేయించుకునేందుకు మెకానిక్ షెడ్డుకు తీసుకుని వస్తున్నారు వాహనదారులు. మరింత సమాచారం రాధాకృష్ణ మనకు అందిస్తారు. నగరంలో చిన్నపాటి వర్షానికే ఒకవైపు రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి, కాలనీలన్నీ జలదిగ్బంధంలో మునిగిపోతున్నాయి. ఈ క్రమంలో ప్రధానంగా సెల్లార్లు, అపార్ట్మెంట్ సెల్లార్లు కానీ లేకపోతే వాహనదారులు తెలియక రోడ్లపైకి వచ్చిన నీళ్ళలోకి వాహనాలను తీసుకెళ్లడం, ఆ తర్వాత అక్కడికక్కడ ఆగిపోయిన సంఘటనలు కొన్ని జరిగితే మరికొన్ని సెల్లార్లలో వరద నీరు చేరిపోవడం ద్వారా మునిగిపోయిన కార్లు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి సమయంలో వాహనదారులు ఎవరైతే ఉంటారో యజమానులు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే మెకానిక్లు కార్లకు ఎలాంటి రిపేర్లు చేస్తారు, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఒకసారి మనం ముందుగా మెకానిక్ తోటి మీకు మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ కారు ఒక వరదలో చిక్కుకొని పోయింది. దాన్ని తీసుకొని మెకానిక్ షెడ్కి తీసుకొని వచ్చారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మెకానిక్ ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అంటే ముందుగా మీ దగ్గరికి ఇప్పుడు కార్ తీసుకొని వచ్చారు, అంటే ఏం చేస్తారు? ఫస్ట్ మీరు ఈ కార్ని ఏం చేస్తారు? అంటే వెహికల్ తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ అయితే స్టార్ట్ చేయం సార్. స్టార్ట్ చేస్తే ఏంటంటే మెయిన్ వైరింగ్ అనేది కాలిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైరింగ్ మొత్తం మెల్ట్ అయిపోవడం, నెక్స్ట్ అవసరమైతే స్పార్క్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. దాంతోపాటు ఫస్ట్ దీంట్లో ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయాలి, నెక్స్ట్ ఎయిర్ ఫిల్టరు, మిగతా ఫిల్టర్స్ అన్నీ కంపల్సరీ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ వాటిని బ్యాటరీ కూడా ఆల్రెడీ డిశ్చార్జ్ అయిపోతుంది సార్, మొత్తం ఇది డెడ్ అయిపోతుంది అన్నట్టు బ్యాటరీ కూడా. దీంతోపాటు బండి మొత్తం స్మెల్ వచ్చేస్తుంది, బండి మొత్తం ఎక్కడెక్కడ ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఓపెన్ చేసిన తర్వాత ఇవి మొత్తం మంచిగా మళ్ళీ నీట్గా ఎలా ఉందో అలా చేసి పెట్టేసేయాల్సి వస్తుంది. మొత్తం మ్యాట్ కానీ లోపల డాష్ బోర్డ్ కానీ ఇవన్నీ ఓపెన్ చేయాల్సి వస్తుంది అన్నట్టు. ఏసీ కానీ ప్రతిదీ ఏదైనా సరే పనిచేయదు అన్నట్టు, పాడైపోతుంది, మొత్తం పాడైపోతుంది అన్నట్టు. ఇది కంపల్సరీ ఓపెన్ చేయాలి. కూలెంట్ అవుతుంది, రేడియేటర్లు అవుతుంది, అన్నీ క్లీన్ చేసుకోవాలి. అవసరమైతే ఇంజన్ కూడా ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఒక్కో టైంలో ఇంజన్ కూడా ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఎట్లేదన్నా ఒక కస్టమర్కు వెహికల్ వచ్చిందనుకో మ్యాక్సిమం అయితే అన్నీ చేయాల్సి వస్తుంది కంపల్సరీ. అది సార్. ఒకవేళ తెలియక కొంతమంది ఏం చేస్తారంటే స్టార్ట్ అయింది కదా అని చెప్పి అలాగే నడుపుతుంటారు. అలాంటప్పుడు ఏమవుద్ది బండి? అలా నడపదు సార్. అలా నడిపామనుకో ఒక్కోసారి వైరింగ్ షార్ట్ అయిపోతుంది, వైరింగ్ మొత్తం కాలిపోతుంది అన్నట్టు. అవసరమైతే వెహికల్ కూడా స్పార్క్ వచ్చేసి మొత్తం కాలిపోతుంది కంపల్సరీ. అది వరదలో ఒకవేళ కార్ చిక్కుకుంది అనుకోండి, ఇప్పుడు నేను కార్ తీసుకొని వెళ్తున్నాను, వరదలో చిక్కుపోయాను, వెంటనే నేనేం చేయాలి? అలాంటప్పుడు బండి వెళ్ళొద్దు సార్. వెళ్తే ఏమవుతుందంటే బండి మామూలుగా అయితే బయటికి రాదు. ఒకవేళ బయటికి రావాలంటే మాత్రం కంపల్సరీ టోషన్ చేయాల్సిందే వెహికల్ని. అలా తీసుకొని వచ్చారనుకో కంపల్సరీ స్పార్క్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. అలా ఒకవేళ వరదలో చిక్కుకున్న కార్ని మాత్రం స్టార్ట్ చేయొద్దు అనేది ప్రధానంగా మెకానికులు చెప్తున్నారు. ఒకవేళ స్టార్ట్ చేస్తే మాత్రం కారు పూర్తిగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. వైరింగ్తో సహా కారు మొత్తం కూడా డ్యామేజ్ అవుతుంది. ఆ తర్వాత లక్షల్లో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. తాము మాత్రం మెకానిక్ షెడ్కు వచ్చిన తర్వాత వెంటనే ఆయిల్ చేంజ్ చేస్తాము, అవసరమైతే ఇంజన్ కూడా ఇస్తామనేది మెకానికులు చెప్తున్నారు. కాబట్టి వాహనదారులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒకవేళ నీళ్ళల్లో గనక కారు మునిగిపోతే మాత్రం వెంటనే అప్రమత్తంగా ఉండాలి. ఇంజన్ ఆఫ్ చేసి ఆ తర్వాత ఎవరైతే తెలిసిన మెకానికులు ఉన్నా సరే, లేకపోతే మీకు తెలిసిన షోరూమ్స్ ఉన్నా సరే వెంటనే వాళ్ళకి కాల్ చేయడం, ఆ తర్వాత టోషన్ ద్వారా కార్ని తీసుకొని రావాలి తప్ప స్టార్ట్ చేసి అవసరం తీసుకురావద్దు అనేది మెకానికులు చెప్తున్నారు. కెమెరామెన్ విశ్వపాల్తో రాధాకృష్ణ టీవీ, హైదరాబాద్.